So we'll start with this validation of analytical procedures. So coming to the need for analytical method validation. So first of all, analytical method or procedure అనేది దేనికి చేస్తాము? It is developed to test a defined characteristics of the substance against established acceptance criteria for that characteristic. For example, paracetamol tablet ఉంది, మనం అస్సే చేస్తాము మెడిసినల్ కెమిస్ట్రీ ల్యాబ్లోనో ఎక్కడో చేసుంటారు. లేదు జనరల్గా మీకు తెలుసు కదా, టైట్రేషన్స్లో కూడా సెకండ్ ఇయర్లో చేస్తుంటారు పారాసెటమాల్ అస్సే. ఒక టైట్రేషన్ మెథడ్ కావచ్చు, లేకపోతే ఒక యూవీ స్పెక్ట్రోస్కోపిక్ మెథడ్ కావచ్చు, లేకపోతే ఒక హెచ్పిఎల్సి మెథడ్ కావచ్చు. సో ఏ అనలిటికల్ మెథడ్ అయినా ఎందుకు చేస్తాము? క్వాంటిటేటివ్గా ఎంత ఉంది, పారాసెటమాల్ 500 mg అనేది ఉంది ట్యాబ్లెట్లో. సో ఆ 500 mgకి గాను ఎంత ఉంది లేదు అనేది మనం చెక్ చేస్తాం. సో అట్లాంటి వాటికి క్వాంటిటేటివ్ ఆర్ క్వాలిటేటివ్ అనాలిసిస్గా యూస్ చేసే టెస్ట్ ప్రొసీజర్స్ అన్నిటిని కూడా మనము అనలిటికల్ ప్రొసీజర్స్ అంటాం. సో ఈ అనలిటికల్ ప్రొసీజర్ ఏం టెస్ట్ చేస్తుంది? ఒక పర్టికులర్ సబ్స్టాన్స్కి మనం ఏదైతే టెస్ట్ చేస్తున్నామో సో దానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్నాయా, లేదా అది ఏ పర్టికులర్ యాక్సెప్టెన్స్ క్రైటీరియాతో అయితే మ్యానుఫ్యాక్చర్ చేశారో అది సో అది సాటిస్ఫై అవుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ 500 mg అని అన్నాం అనుకోండి పారాసెటమాల్లో, అది నిజంగా ఉందా లేదా అనేది మనము చూస్తాం. సో ఇట్లాంటి అనలిటికల్ మెథడ్స్ అన్నీ కూడా మనము ఎస్టాబ్లిష్ అయిపోయాయి. సో జనరల్గా ఫార్మకోపియా తీసుకున్నారనుకోండి, ఇండియన్ ఫార్మకోపియా విల్ బీ హ్యావింగ్ ఎస్టాబ్లిష్డ్ అనలిటికల్ ప్రొసీజర్స్. సో అది ఇండియన్ ఫార్మకోపియాలో ఒక మెథడ్ తీసుకుంటే కనుక దట్ విల్ బీ ఫాలోడ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ది అనలిస్ట్ ఇన్ అవర్ కంట్రీ. సో అది యూనివర్సల్గా ఆర్ మన కంట్రీలో కంప్లీట్గా యాక్సెప్టెన్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి అంటే, ఆ అనలిటికల్ మెథడ్ ఏదైతే మనం డెవలప్ చేస్తున్నామో ఆ డెవలప్ చేసిన మెథడ్ ఫస్ట్ టైం డెవలప్ చేస్తుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ డెవలప్ చేసిన మెథడ్ని యూస్ చేస్తున్నాము ఫార్మకోపియాలో చూసి. బట్ ఫార్మకోపియాలో వాళ్ళు డెవలప్ చేసేటప్పుడు మెథడ్ని అసలు ఆ మెథడ్ అందరికీ సూట్ అవుతుందా లేదా అనేది వాళ్ళు ఫస్ట్ జడ్జ్ చేస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యువి మెథడ్ ఉందనుకోండి పారాసెటమాల్ని డిటర్మైన్ చేయడానికి. సో యువి స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఒక సబ్స్టాన్స్ పారాసెటమాల్ టాబ్లెట్ని అస్సే చేయాలి. సో అట్లాంటి టాబ్లెట్ని అస్సే చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక మెథడ్ డెవలప్ చేస్తారు. సో ఆ డెవలప్ చేసిన మెథడ్ని వాళ్ళు ఎలా డెవలప్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి సూటబుల్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ అనలిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైతే ఫార్మకోపియాలో ఉండే మెథడ్ చేస్తున్నామో సో ఆ మెథడ్ని చేసేటప్పుడు మనం యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉండొచ్చు. మన కాలేజీలో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండొచ్చు, ఇంకో కాలేజీలో ఇన్స్ట్రుమెంట్, వేరే ల్యాబ్లో ఇంకో ఇన్స్ట్రుమెంట్. సో ఏ ఇన్స్ట్రుమెంట్లో చేసినా రిజల్ట్ అనేది ఎలా రావాలి? కరెక్ట్గానే రావాలి. దెన్ అలానే మనం ఒక కంపెనీకి సంబంధించిన కెమికల్ వాడతాం, ఇంకో కంపెనీకి సంబంధించిన కెమికల్ వాడతారు. సో ఏ కెమికల్ వాడినా కూడా రిజల్ట్ మళ్ళీ సేమ్గానే ఉండాలి. దెన్ అలానే డిఫరెంట్ టైమ్స్లో చేస్తారు. కొంతమంది మార్నింగ్స్, కొంతమంది ఆఫ్టర్నూన్, కొంతమంది ఈవినింగ్, అట్లా డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ డే, డిఫరెంట్ టెంపరేచర్స్లో చేస్తారు. దెన్ అలానే డిఫరెంట్ డేస్లో చేస్తారు, డిఫరెంట్ అనలిస్ట్లు చేస్తారు. సో ఇట్లా మనం కొత్తది ఏదైతే మెథడ్ డెవలప్ చేస్తామో ఆ డెవలప్ చేసిన మెథడ్ అన్నిటికీ సూట్ అవ్వాలి. సో అన్నిటికీ సూట్ అవ్వడం అంటే ఏంటి? డిఫరెంట్ టైమ్స్లో చేసిన, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో చేసిన, డిఫరెంట్ పర్సన్స్ చేసిన, డిఫరెంట్ కెమికల్స్ చేసిన, ఎవరు చేసినా కూడా ఆ మెథడ్ అనేది సూటబిలిటీ ఉండాలి. సో అట్లాంటి సూటబుల్ మెథడ్నే మనము ఏమంటున్నాము? అఫీషియల్లీ యాక్సెప్టెడ్ మెథడ్ అంటున్నాం, ఆర్ అఫీషియల్ ఫార్మకోపియల్ మెథడ్ అంటాం. సో ఏ మెథడ్ అయినా గ్లోబల్ యాక్సెప్టెన్స్ రావాలి అంటే ఇట్ షుడ్ బి వ్యాలిడేటెడ్. సో వన్స్ మనం ఒక కొత్త మెథడ్ డెవలప్ చేసామనుకోండి, ఒక డ్రగ్ని క్వాంటిఫై చేయడానికి. సో ఆ డెవలప్ చేసిన మెథడ్ని నువ్వు చేసుంటావు. సో నువ్వు చేసిన మెథడ్ మిగతా వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? దేర్ షుడ్ బి సమ్ ప్రూఫ్ కదా. సో ఎవరు చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసినా కూడా, ఎవ్రీబడి షుడ్ ప్రూవ్ దట్ మెథడ్ ఈస్ యాక్సెప్టబుల్ యూనివర్సల్లీ. సో అట్లాంటి యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఎప్పుడు వస్తుంది? వెన్ ఎవర్ యూ హ్యావ్ వ్యాలిడేటెడ్ ఎ మెథడ్ యూజింగ్ దిస్ గైడ్ లైన్ కాల్డ్ యాజ్ ఐసిహెచ్ Q2R1 గైడ్ లైన్స్. సో ఐసిహెచ్ Q2R1 గైడ్ లైన్స్ ప్రకారము మనం డెవలప్ చేసిన కొత్త మెథడ్స్ని వ్యాలిడేట్ చేస్తే అది యూనివర్సల్ యాక్సెప్టెన్స్ వస్తుంది. దట్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ యాక్సెప్ట్ యువర్ మెథడ్. సో మనం జనరల్గా ప్రాజెక్ట్స్ చేస్తున్నాం అనుకోండి, బీఫామ్ ఆర్ ఎంఫామ్లో అనాలిసిస్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఏదైనా కొత్త మెథడ్ డెవలప్ చేశారు అనుకోండి. సో డెవలప్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని మెథడ్ వ్యాలిడేషన్ చేయాలి. సో వ్యాలిడేషన్ కనుక చేయలేదు అంటే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. సో ఇక్కడ మనం చెప్తున్నాం చూడండి, ద నీడ్ ఫర్ వ్యాలిడేషన్ ఆఫ్ అనలిటికల్ మెథడ్ డెవలప్మెంట్ అండ్ వ్యాలిడేషన్ emerged due to international competition
maintaining the standard of products in high commercial and market value and ethical reason. సో ఎందుకు వ్యాలిడేట్ చేయాలి అంటే ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ కోసము. సో ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఇక్కడెక్కడో డెవలప్ చేస్తే ఇండియాలో వేరే కంట్రీలో ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? సో అట్లా యాక్సెప్ట్ చేయాలంటే మీరు వ్యాలిడేషన్ చేసి ఉండాలి. అలానే మెయింటైనింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. సో స్టాండర్డ్స్ మనము మెయింటైన్ చేయాలన్నా కూడా ప్రాపర్ టెస్టింగ్ ఉండాలి. మీరు డెవలప్ చేసే మెథడే కరెక్ట్గా లేదనుకోండి, ఇంకా అది ఇచ్చే రిజల్ట్ కరెక్ట్గా ఎట్లా అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 500 mg పారాసెటమాల్ టాబ్లెట్ అంటున్నారు. యూ హ్యావ్ టెస్టెడ్ యూజింగ్ దట్ మెథడ్ విచ్ ఈస్ డెవలప్డ్. సో ఆ మెథడ్ని వ్యాలిడేట్ చేయకుండా మామూలుగా మీరు డెవలప్ చేసిన మెథడ్ని డైరెక్ట్గా అప్లై చేశారు. అదేదో 500 గాను 400 mg అని వచ్చింది. సో మీరు ఇమీడియట్గా ఏం చేస్తారు? యూ విల్ సే దట్ దట్ ప్రోడక్ట్ ఈస్ నాట్ ఆఫ్ రిక్వైర్డ్ క్వాలిటీ. సో అట్లా చెప్తే ఎవ్వరూ ఒప్పుకోరు. Nobody will accept. Why? Because whatever the method that you have used for testing the paracetamol tablets is not validated. Simple reason తో వాళ్ళు మీరు ఇచ్చిన రిజల్ట్ ని కొట్టిపడేస్తారు. సో మీరు ఏ పర్టికులర్ టాబ్లెట్ ని అనాలిసిస్ చేసినారో ఆ మెథడ్ ని వ్యాలిడేట్ అయిందా లేదా చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మకోపియల్ మెథడ్స్ అనుకోండి, అవన్నీ కూడా వ్యాలిడేటెడ్ మెథడ్స్ కాబట్టి వాటి ప్రకారం చేస్తే ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ ద రిజల్ట్. సో మీరు కొత్త మెథడ్ డెవలప్ చేస్తే వ్యాలిడేషన్ కనుక చేయకపోతే దట్ ఈస్ యూస్లెస్. నో బడి విల్ యాక్సెప్ట్ ద రిజల్ట్స్ ఆఫ్ అన్వాలిడేటెడ్ అనలిటికల్ మెథడ్స్. సో మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ మెథడ్ వ్యాలిడేషన్ ప్రొసీజర్స్ యూస్ చేస్తున్నారు. బట్ నిన్న మనం క్లాస్లో ఏం చెప్పాము? ఐసిహెచ్. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఐసిహెచ్? టు క్రియేట్ ద హార్మనైజేషన్. హార్మనైజేషన్ అంటే కామన్ ఆర్ ఈక్వాలిటీ. సో అన్ని కంట్రీస్కి ఒక ఈక్వల్ ఆర్ కామన్ ప్రొసీజర్ని క్రియేట్ చేసే ఆర్గనైజేషన్ కదా. సో అందులో భాగంగానే వాళ్ళు ఈ క్వాలిటీ గైడ్ లైన్ని డెవలప్ చేశారు. వాట్ ఈస్ దట్ క్వాలిటీ గైడ్ లైన్ కాల్డ్ యాజ్? వ్యాలిడేషన్ ఆఫ్ అనలిటికల్ ప్రొసీజర్. సో ఒక మెథడ్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఎలా వ్యాలిడేట్ చేయాలి, ఎట్లాంటి రిజల్ట్స్ వస్తే మీకు ఆ డెవలప్ చేసిన మెథడ్ కరెక్ట్ మెథడ్ అన్నదంతా కూడా ఈ పర్టికులర్ గైడ్ లైన్లో ఉంటుంది. సో ఇట్లా ఇచ్చిన దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు నేను డెవలప్ చేశాను, ఇంకొకరు డెవలప్ చేశారు, వేరే వాళ్ళు డెవలప్ చేశారు. సో ఇట్లా కొత్త మెథడ్ డెవలప్ చేసిన వాళ్ళందరూ కూడా ఐసిహెచ్ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి వ్యాలిడేట్ చేస్తే దట్ విల్ బి యాక్సెప్టెడ్ గ్లోబల్లీ. సో యూ కెన్ ఈవెన్ పబ్లిష్ ఇట్ ఆన్ ఆన్లైన్. సో జర్నల్స్లోనో లేకపోతే అఫీషియల్గా మీరు దాన్ని కమ్యూనికేట్ కూడా చేయొచ్చు. సో ఈవెన్ కమ్యూనికేషన్ యాక్సెప్ట్ చేయాలంటే కూడా యూ షుడ్ హ్యావ్ ఫాలోడ్ దట్ ఐసిహెచ్ గైడ్ లైన్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఫర్ this analytical method validation. So the objective of any analytical procedure is to demonstrate that it is suitable for its intended purpose. సో మనం ఏదైతే కొత్త మెథడ్ ఆర్ కొత్త ప్రొసీజర్ డెవలప్ చేసామో అది కరెక్ట్గా అది దేనికైతే మనం డెవలప్ చేసామో దానికి సూట్ అవుతుందా లేదా అని మనము అనలైజ్ చేసే ప్రాసెస్ని వ్యాలిడేషన్ అంటున్నాం. సో వ్యాలిడేషన్ ఈజ్ టు డెమాన్స్ట్రేట్ దట్ an analytical procedure is suitable for its intended purpose. సో ఒక అనలిటికల్ మెథడ్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందని చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ టాబ్లెట్స్ ఉన్నాయి, దాన్ని మీరు అనలైజ్ చేయడానికి ఒక కొత్త అనలిటికల్ మెథడ్ డెవలప్ చేశారు. సో ద ఫస్ట్ స్టెప్ విల్ బి డెవలప్మెంట్ ఆఫ్ అనలిటికల్ మెథడ్. సో డెవలప్ చేసిన వెంటనే నెక్స్ట్ ఏం స్టెప్ చూడండి, ఇమీడియట్గా యు ఆర్ హ్యావింగ్ ద వ్యాలిడేషన్ స్టెప్. సో వ్యాలిడేషన్ స్టెప్ ఉంటుంది. సో వన్స్ వ్యాలిడేషన్ అయిన తర్వాత రిజల్ట్స్ అన్ని మీకు విత్ ఇన్ స్పెసిఫైడ్ లిమిట్స్ వస్తేనే ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ మెథడ్ ఇన్ రొటీన్ యూస్. అంటే డైలీ యూస్కో లేకపోతే రొటీన్గా యూస్ చేయడానికి అప్పుడు మాత్రమే ఈ కొత్త డెవలప్ చేసిన మెథడ్ని మనం యూస్ చేయొచ్చు. సో వన్స్ దాంట్లో మళ్ళీ ఏదైనా చేంజెస్ కావాలి, లేదు ఏదన్నా వేరే సబ్స్టెన్సెస్ చేయాలన్నప్పుడు దాని అగైన్ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటాం మెథడ్లో. సో దాని అప్లికబిలిటీ పెంచడానికో లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు విల్ చేంజ్ ద మెథడ్. సో మళ్ళీ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ చూడండి, అగైన్ ఇట్ షుడ్ బి వ్యాలిడేటెడ్ అండ్ రీఫార్మ్డ్. సో ఒకవేళ వ్యాలిడేట్ చేయలేదు అనుకోండి, దెన్ యూ షుడ్ గో ఫర్ ద సెకండ్ సైకిల్ కాల్డ్ యాజ్ రీవాలిడేషన్. సో రీవాలిడేషన్ చేయాలి. ఒకవేళ రీవాలిడేషన్ కూడా సూట్ కాలేదు అంటే దెన్ యూ విల్ గో ఫర్ రీడెవలప్మెంట్. సో ఒక మెథడ్ డెవలప్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు గో ఫర్ వ్యాలిడేషన్, దెన్ ఓన్లీ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ రొటీన్ యూస్. ఒకవేళ రొటీన్ యూస్కి కాకుండా మనం ఇంకా వేరే దానికి ఏదైనా అప్లై చేయాలంటే అగైన్ మెథడ్లో చిన్న చిన్న మార్పులు చేస్తే అగైన్ దాన్ని రీవాలిడేట్ చేయాలి. సో ఆ రీవాలిడేషన్ రిజల్ట్స్ కనుక రాలేదంటే అగైన్ you should go for redevelopment. So this is how the life cycle of an analytical method will be there in the routine usage. సో జనరల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనలిటికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. మనం చెప్పాం క్వాలిటేటివ్ అనాలిసిస్ అని, క్వాంటిటేటివ్ అనాలిసిస్ అని. ఏంటి క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే? సో క్వాలిటేటివ్ అనాలిసిస్ ఈజ్ నథింగ్ బట్
ద టెస్ట్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్. అదే క్వాంటిటేటివ్ టెస్ట్ అంటే సో దీస్ ఆర్ ద టెస్ట్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎస్టిమేటింగ్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్. సో ఇట్లా 2 బ్రాడ్ కేటగిరీస్గా మనం క్లాసిఫై చేయొచ్చు. సో అదే ఐసీహెచ్లో 4 డిఫరెంట్ టైప్స్గా దీన్ని క్లాసిఫై చేశారు. ఇవి చూడండి, ఐడెంటిఫికేషన్ టెస్ట్. సో ఐడెంటిఫికేషన్ టెస్ట్కి మీరు ఒక అనలిటికల్ మెథడ్ డెవలప్ చేశారు, ఇట్ షుడ్ బి వ్యాలిడేటెడ్. అలానే క్వాంటిటేటివ్ టెస్ట్ ఫర్ ఇంప్యూరిటీస్ కంటెంట్. సో మీరు తీసుకున్న ట్యాబ్లెట్లో ఇంప్యూరిటీస్ ఏమైనా ఉందా, లేదా మీరు మ్యానుఫ్యాక్చర్ చేసిన బల్క్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నాయా, అట్లాంటి దానికి డిటర్మైన్ చేయడానికి ఆ ఇంప్యూరిటీస్కి మీరు ఒక మెథడ్ డెవలప్ చేశారనుకోండి, దాన్ని కూడా వ్యాలిడేట్ చేయాలి. దెన్ లిమిట్ టెస్ట్ ఫర్ కంట్రోల్ ఆఫ్ ఇంప్యూరిటీస్. ఏదైనా లిమిట్ టెస్ట్లు ఉన్నాయి, మీరు లోయర్ క్లాసెస్లో చేస్తుంటారు లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్స్ సల్ఫైడ్స్ అని. సో అట్లాంటి టెస్ట్లను కూడా మనము వ్యాలిడేషన్ చేయాలి. దెన్ అలానే క్వాంటిటేటివ్ టెస్ట్ ఫర్ యాక్టివ్ మాయిటీ ఇన్ శాంపుల్స్ ఆఫ్ డ్రగ్ సబ్స్టాన్స్ ఆర్ డ్రగ్ ప్రోడక్ట్. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్తున్నాం కదా పారాసెటమాల్ టాబ్లెట్స్ అని. సో పారాసెటమాల్ టాబ్లెట్స్ అంటే ఇట్ ఈస్ ది యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్. సో ఇట్లా మెయిన్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ని టెస్ట్ చేయాలన్నా, లేదు దాంట్లో ఉన్న ఇంప్యూరిటీ కంటెంట్ని టెస్ట్ చేయాలన్నా, లేదు ఐడెంటిఫికేషన్ టెస్ట్ అన్నా, లేదు లిమిట్ టెస్ట్ అన్నా. సో ఈ 4 కేటగిరీస్ ఆఫ్ మెథడ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటిని డెవలప్ చేసిన తర్వాత వ్యాలిడేషన్ చేయాలి. సో వ్యాలిడేట్ అయిన మెథడ్స్ని మనం యూస్ చేసుకోవాలన్నమాట. దెన్ రీవాలిడేషన్. సో వన్స్ వ్యాలిడేషన్ చేసామో మెథడ్ని రొటీన్గా యూస్ చేస్తున్నాం, వెల్ అండ్ గుడ్, అక్కడితో స్టాప్ అయిపోదు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే రీవాలిడేషన్ అనేది చేస్తాం. సో ఎప్పుడు చేస్తాం చూడండి. సో రీవాలిడేషన్ మే బి నెసెసరీ ఇన్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్: చేంజెస్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ ద డ్రగ్ సబ్స్టాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ డిఫరెంట్ స్కీమ్స్లో ఏ స్కీమ్ బి స్కీమ్ అట్లా డిఫరెంట్ రూట్స్లో సింథసైజ్ చేయొచ్చు అనుకోండి. సో మీరు సింథసైజ్ చేసినప్పుడు ఒక స్కీమ్ వాడారు, అర్థమవుతుందా? మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ పారాసెటమాల్కి ఏం చేశారు, ఏదో ఈల్డ్ ఆఫ్ పారాసెటమాల్ పెంచాలని వేరే కెమికల్ సింథసిస్, మీరు మెడిసిన్ కెమిస్ట్రీలో చదువుంటారు సింథసిస్ అని. సో వేరే సింథసిస్ రూట్లో వెళ్ళేసి దాన్ని సింథసైజ్ చేశారనుకోండి. అట్లా సింథసైజ్ చేసి మీరు ట్యాబ్లెట్లో కన్వర్ట్ చేసినప్పుడు అగైన్ యూ హ్యావ్ టు రీవాలిడేట్ ద డెవలప్డ్ మెథడ్. సో ఎందుకంటే స్కీమ్ మారిపోయింది కదా, దాంట్లో సబ్స్టాన్సెస్ కూడా మారిపోవచ్చు కాబట్టి యూ హ్యావ్ టు రీవాలిడేట్ ది ఎగ్జిస్టింగ్ వ్యాలిడేటెడ్ మెథడ్. దెన్ ఇంకా ఎప్పుడు రీవాలిడేట్ చేయాలి? చేంజెస్ ఇన్ ద కంపోజిషన్ ఆఫ్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్. సో పారాసెటమాల్ టాబ్లెట్ ఉంది. సో పారాసెటమాల్ టాబ్లెట్ అంటే ఏమేమి వేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాచ్లో పారాసెటమాల్ ప్లస్ సుక్రోజ్ ప్లస్ బైండర్ ఏదో వేసాం, నెక్స్ట్ దాంట్లో సుక్రోజ్ బదులు లాక్టోస్ వాడామనుకోండి. సో ఇప్పుడు ఏమైంది, కంపోజిషన్ చేంజ్ అయింది. బట్ ఓవరాల్గా టాబ్లెట్ ఏంటి, ఇట్ ఈస్ పారాసెటమాల్ టాబ్లెట్ ఓన్లీ, బట్ యు ఆర్ చేంజింగ్ ద కంపోజిషన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సిపెంట్స్ చేంజ్ చేసిన, లేకపోతే పారాసెటమాల్ 400 mg ఉందనుకోండి 500 mg బదులు. సో కంపోజిషన్ తగ్గింది కదా మెయిన్ ఇంగ్రీడియంట్. సో అట్లా కంపోజిషన్ మారినా లేకపోతే ఇంగ్రీడియంట్స్ మారినా కూడా యూ హ్యావ్ టు డూ దిస్ రీవాలిడేషన్. దెన్ అలానే చేంజెస్ ఇన్ అనలిటికల్ ప్రొసీజర్. సో చిన్న చిన్న చేంజెస్ చేశారు, ఏదో సాల్యుబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డైల్యూషన్ స్కీమ్ మార్చారు, లేకపోతే వేరే సాల్వెంట్ ఏదైనా యూస్ చేశారనుకోండి, దాంతో రిజల్ట్ బాగా వచ్చిందని చెప్పి దాన్ని మధ్యలో ఆ చిన్న చేంజ్ని మనం యూస్ చేయడానికి లేదు. ఆ చిన్న చేంజ్ చేసినప్పుడు కూడా అగైన్ దట్ అనలిటికల్ ప్రొసీజర్ హ్యాస్ టు బి validated, then it should be used for the routine use. So the degree of revalidation depends on the nature of the changes. So మనం ఈ రీవాలిడేషన్ అనేది ఎప్పుడు చేయాలి, ఎన్ని పారామీటర్స్ చేయాలి అనేది డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అండ్ నేచర్ ఆఫ్ చేంజెస్. సో మనము కంప్లీట్గా రీవాలిడేషన్ ప్రొసీజర్ చేయాలా లేకపోతే పార్షియల్గా చేయాలనేది మనం చేసే చేంజెస్ బట్టి అనమాట. సో అన్నిటికీ అన్ని పారామీటర్స్ని మళ్ళీ మనం రీవాలిడేషన్ చేయనవసరం లేదు. సో ఇట్లా వ్యాలిడేషన్ అండ్ రీవాలిడేషన్ చెప్తున్నాం. సో వ్యాలిడేషన్ అంటున్నాం కదా. సో ఏం చేస్తాం వ్యాలిడేషన్ ఆఫ్ అనలిటికల్ మెథడ్స్లో అంటే విల్ బి ఎవాల్యుయేటింగ్ సర్టైన్ వ్యాలిడేషన్ పారామీటర్స్. మనం డెవలప్ చేసిన మెథడ్కి సర్టైన్ పారామీటర్స్ని మనం వ్యాలిడేట్ చేస్తాం. సో ఎలా వస్తున్నాయి ఆ పారామీటర్స్ అని. సో వీటినే మనం వ్యాలిడేషన్ పారామీటర్స్ అంటాం. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుండాల్సిందే, ఏ ఒక్కటి కూడా మీరు మిస్ చేయడానికి లేదు. ఏవేవి చూడండి. స్పెసిఫిసిటీ, నెంబర్ 1 is specificity, then accuracy, precision, detection limit, quantitation limit, linearity, range, robustness. సో వీటినన్నిటిని కూడా మనం వీఆర్ కాలింగ్ దమ్ యాజ్ వ్యాలిడేషన్ పారామీటర్స్ అంటాం. సో ఈ వ్యాలిడేషన్ పారామీటర్స్ అనేవి ఏంటి అంటే దే షుడ్ బి
అసెస్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్. ఈ అన్ని పారామీటర్స్ ప్రతి మెథడ్కి మనం అనలైజ్ చేయాలి. సో ఇందాక రీవాలిడేషన్ అన్నాం కదా, సో ఈ రీవాలిడేషన్ చేసేటప్పుడు మాత్రము అన్నీ చేయకపోయినా నెసెసరీవి కొన్ని ఇంపార్టెంట్వి ఏదైతే ఉంటాయో అవి చేసినా సరిపోతుంది. బట్ ఫస్ట్ టైం వ్యాలిడేట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఈ పారామీటర్స్ అన్నిటిని మనం వ్యాలిడేట్ చేయాలి. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాలిడేషన్ పారామీటర్స్: స్పెసిఫిసిటీ, accuracy, precision, detection limit, quantitation limit, linearity, range, and robustness. Now let us see about each and every parameter. So coming to the first parameter called as specificity. So specificity is the ability to assess unequivocally the analyte in the presence of the components which may be expected to be present. So typically this might include impurities, degradants, matrix, etc. సో స్పెసిఫిసిటీ ఆఫ్ ఎ మెథడ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ టాబ్లెట్స్ని అసే చేస్తున్నారు. సో పారాసెటమాల్ అసేలో ఏం చేస్తారు, యువర్ మెయిన్ ఎయిమ్ ఈస్ టు డిటర్మైన్ వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ దట్ అనలైట్ విచ్ ఈస్ నథింగ్ బట్ పారాసెటమాల్ ఎంత ఉంది అనేది డిటర్మైన్ చేయాలి. సో పారాసెటమాల్ టాబ్లెట్స్ తీసుకున్నారు అనుకోండి, పారాసెటమాల్తో పాటు ఏమేమి ఉంటాయి, ఎక్సిపియంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎక్సిపియంట్స్ ఉండొచ్చు, కలరెంట్స్ ఉండొచ్చు, ఇవి చాలా ఉండొచ్చు కదా. సో మీ మెథడ్ స్పెసిఫిక్ అంటే ఏంటి అంటే, సో ఈ పారాసెటమాల్ టాబ్లెట్స్లో పారాసెటమాల్తో పాటు వేరే ఉంటాయి కదా, అవేవే ఉంటాయి ఇక్కడ చెప్తున్నాం చూడండి. ఇంప్యూరిటీస్ ఉండొచ్చు, డిగ్రేడెంట్స్ ఉండొచ్చు, లేకపోతే మ్యాట్రిక్స్ అంటే నథింగ్ బట్ ఎక్సిపియంట్స్ ఉండొచ్చు. ఇవి ఉన్నా కూడా మీ డ్రగ్ని కనుక స్పెసిఫిక్గా అది డిటర్మైన్ చేయగలిగితే, ఆర్ ఆ పర్టికులర్ పారాసెటమాల్ని కరెక్ట్గా డిటర్మైన్ చేస్తే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ మెథడ్ ఆర్ స్పెసిఫిసిటీ. స్పెసిఫిక్ అంటే పర్టికులర్ అని, పర్టికులర్. సో ఒక పర్టికులర్ అనలైట్ని వేరే ఉన్నా కూడా ఈ మెథడ్ కనుక డిటర్మైన్ చేయగలుగుతుంది అంటే దట్ మెథడ్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ స్పెసిఫిక్ మెథడ్. సో అలా కాకుండా పారాసెటమాల్తో పాటు మీద అవన్నిటిని కూడా అది డిఫరెన్షియేట్ చేయలేకపోయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ స్పెసిఫిక్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా టైట్రేషన్ చేస్తున్నాం అనుకోండి, టైట్రేషన్లో పారాసెటమాల్ అనేది జనరల్లీ మనం ఏమంటాం, ఇట్ ఈస్ ఎ వీక్లీ బేసిక్ డ్రగ్ అంటాం. సో ఆ పారాసెటమాల్తో పాటు ఇంకేదైనా అదర్ బేసెస్ కూడా రియాక్ట్ అయింది అనుకోండి, దెన్ ఇట్ విల్ నాట్ బి ఏ స్పెసిఫిక్ మెథడ్. ఎందుకని, మనకు రియాక్ట్ అవ్వాల్సింది ఏంటి, ఓన్లీ పారాసెటమాల్ మాత్రమే టైట్రేషన్లో, బట్ దాంతోపాటు వేరేవి కూడా రియాక్ట్ అయిందంటే అట్లాంటివి స్పెసిఫిక్ మెథడ్స్ అవ్వవు. సో అందుకనే జనరల్గా టైట్రేషన్ మెథడ్స్ని స్పెసిఫిక్ మెథడ్స్ అనం, దే ఆర్ నాన్ స్పెసిఫిక్ మెథడ్స్. సో ఈ స్పెసిఫిక్ మెథడ్స్ని దేనికి అప్లై చేయాలి చూడండి. సో దిస్ షుడ్ బి అప్లైడ్ ఫర్ ఐడెంటిఫికేషన్. సో ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి, స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ కాంపనెంట్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయాలంటే దానికి స్పెసిఫిసిటీ ఉండాలి. ప్యూరిటీ టెస్ట్, సో పారాసెటమాల్ ఎంత ఉంది, ఎంత ప్యూర్గా ఉంది, అట్లాంటి వాటికి స్పెసిఫిసిటీ ఎవాల్యుయేట్ చేయాలి. దెన్ అలానే పారాసెటమాల్ అస్సే చేస్తున్నాం, దాంట్లో కూడా స్పెసిఫిసిటీ ఉండాలి. సో ఇట్లా స్పెసిఫిసిటీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఎన్ అనలిటికల్ మెథడ్ టు మెజర్ ఆర్ అసెస్ అన్ఈక్వోకల్లీ అంటే మిగతా వాటితో సంబంధం లేకుండా అనలైట్ని స్పెసిఫిక్గా అనలైజ్ చేసేదాన్ని స్పెసిఫిసిటీ అంటాం. సో ఇందాక చెప్పినట్లు ఈ 3 డిఫరెంట్ టెస్ట్కి మనం చూడాలి, ఐడెంటిటీ, దెన్ ఇంప్యూరిటీస్ అండ్ అస్సే టెస్ట్కి. సో ఇట్ మే నాట్ ఆల్వేస్ ఏబుల్ టు డెమాన్స్ట్రేట్ దట్ ఎన్ అనలిటికల్ ప్రొసీజర్ ఈ స్పెసిఫిక్ ఫర్ ఎ పర్టికులర్ అనలైట్. ఇందాక మనం చెప్పాం కదా, టైట్రేషన్ ఉంది అనుకోండి, టైట్రేషన్ అనేది మనం స్పెసిఫిక్ మెథడ్ అని చెప్పలేమన్నమాట. సో అట్లాంటప్పుడు టైట్రేషన్తో పాటు అడిషనల్గా ఇంకో మెథడ్ని కూడా డెవలప్ చేసి మనం స్పెసిఫిసిటీని ఎస్టాబ్లిష్ చేస్తేనే టైట్రేషన్ మెథడ్ని మనం యూస్ చేయొచ్చు. సో అట్లా స్పెసిఫిసిటీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. సో స్పెసిఫిసిటీ ఫర్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ should be able to discriminate between the compounds of related structures which may be present. సో ఆ డ్రగ్తో పాటు దాని రిలేటెడ్ సబ్స్టాన్సెస్ ఉంటే వాటిని సంబంధం లేకుండా డ్రగ్ను మాత్రమే ఐడెంటిఫై చేయగలగాలి. దెన్ ఇట్ షుడ్ typically would confirm discrimination by positive results from the samples with the analyte and negative results from the samples without the analyte. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకున్నాం కదా, సో ఆ టాబ్లెట్ తీసుకున్నప్పుడు ఎక్సిపియంట్స్ ఉంటాయి. సో ఆ ఎక్సిపియంట్స్ని మాత్రమే ఒకసారి టెస్ట్ చేయాలి ఇదే టెస్ట్తో. సో దాంట్లో పారాసెటమాల్ కనుక ఐడెంటిఫై కాలేదు అంటే అది ఏమని అర్థం, దాంట్లో పారాసెటమాల్ లేదు కాబట్టి కరెక్ట్గానే రిజల్ట్ రావాలి. దెన్ అలానే పారాసెటమాల్తో వేసినప్పుడు పారాసెటమాల్ కంటెంట్ ఇవ్వాలి. సో అట్లా పాజిటివ్ టెస్ట్ ఒకటి చేస్తాము, నెగిటివ్ టెస్ట్ ఒకటి చేస్తాం. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ రిజల్ట్స్ బట్టి మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. దెన్ కమింగ్ టు ద సెకండ్ పారామీటర్ కాల్డ్ యాజ్ అక్యూరసీ. సో అక్యూరసీ ఆఫ్ అనలిటికల్ మెథడ్ మీరు లోయర్ క్లాస్లోనే చదువుంటారు అక్యూరసీ. సో అక్యూరసీ ఈజ్ వాట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ a procedure which demonstrates the closeness of agreement between the value which is accepted and the
ట్రూ వాల్యూ. సో మీకు వచ్చిన వాల్యూ తర్వాత ట్రూ వాల్యూ, అప్టైన్డ్ వాల్యూ వర్సెస్ ట్రూ వాల్యూ ఎంత క్లోజ్గా ఉంది అనేది అక్యురసీ చెప్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ వాల్యూ అంటే ఎంత పారాసెటమాల్కి, ఫర్ ఎగ్జాంపుల్ 500 mg టాబ్లెట్ ఉందనుకోండి, ట్రూ వాల్యూ విల్ బి 500 mg. మీరు అబ్జర్వ్ చేసినప్పుడు కూడా 500 mg వచ్చింది అనుకోండి, దట్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ హైలీ అక్యురేట్ మెథడ్. ఎందుకని ట్రూ వాల్యూలో 500 mg ఉంది, అబ్జర్వ్డ్ వాల్యూ కూడా 500 mg ఉందంటే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ హైలీ అక్యురేట్ మెథడ్. అలా కాకుండా ట్రూ వాల్యూ 500 ఉంది, మీరు అబ్జర్వ్డ్ వాల్యూ 450 ఉంది అనుకోండి, అప్పుడు క్లోజ్నెస్ లేదు కదా, దెన్ దట్ మెథడ్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్అక్యురేట్ మెథడ్. సో అట్లా మనం అక్యురసీని చెప్తాం. సో అక్యురసీ డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. సో దెర్ ఆర్ సెవరల్ మెథడ్స్ టు డిటర్మైన్ ద అక్యురసీ. సో అప్లై ద ప్రొసీజర్ టు ఎన్ అనలైట్ ఆఫ్ నోన్ ప్యూరిటీ. సో నోన్ ప్యూరిటీ ఉన్నప్పుడు దానికి అనలైజ్ చేసి రెఫరెన్స్ సబ్స్టాన్స్తో మనం మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ పారాసెటమాల్ ఉంది అనుకోండి, దాన్ని అనలైజ్ చేసినప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ వచ్చింది ఒకసారి రిజల్ట్ తీసుకుంటాం. అలానే పారాసెటమాల్ టాబ్లెట్ దాని నుంచి తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది చూస్తాం. సో ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు రెండింటికి రిజల్ట్ సేమ్గా వచ్చిందంటే దెన్ దట్ విల్ బి కాల్డ్ యాజ్ an accurate method. లేదు, we can also apply to the synthetic mixtures of the drug product components to which known quantities of drug substance to be analyzed have been added. సో ఇక్కడ ఏంటంటే స్పైకింగ్ చేస్తాం. సో ఎక్సిపియంట్స్ అన్నీ ఉంటాయి కదా, అట్లాంటి ఎక్సిపియంట్స్కి ఈ డ్రగ్ని స్పైక్ చేసి మనం డిటర్మైన్ చేయొచ్చు అనమాట అక్యురసీని. సో ఒకటి స్టాండర్డ్తో అన్నా కంపేర్ చేయొచ్చు, లేదా సెకండ్ మెథడ్ స్పైకింగ్ అన్నా చేసి మనం డిటర్మైన్ చేయొచ్చు. Then precision. So precision is expressing the closeness of agreement between a series of measurements obtained from multiple sampling of the same homogeneous substance under prescribed conditions. సో ప్రెసిషన్ అనేది ఏంటి అంటే ఒక శాంపుల్ని మనం మల్టిపుల్ టైమ్స్ అనలైజ్ చేసినప్పుడు అది ప్రతిసారి ఏ రిజల్ట్ అయితే ఇస్తుందో దాన్ని బట్టి ప్రెసిషన్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాబ్లెట్ తీసుకున్నాం, పారాసెటమాల్ టాబ్లెట్. ఆ పారాసెటమాల్ టాబ్లెట్స్ని మనం 6 టైమ్స్ అనలైజ్ చేసామనుకోండి, ఒకే సింగిల్ టాబ్లెట్ని 6 డిఫరెంట్ టైమ్స్ అనలైజ్ చేసాము. సో ప్రతిసారి రిజల్ట్ ఎలా రావాలి ఒకే టాబ్లెట్కి? ఖచ్చితంగా ఒకే విధంగా రావాలి. ఎందుకంటే మీరు శాంపుల్ చేసింది ఒకే టాబ్లెట్ నుంచి కదా. సో ఒకే టాబ్లెట్ కాబట్టి కాన్సన్ట్రేషన్ కూడా మారదు. సో మీరు ఎన్నిసార్లు టెస్ట్ చేసినా ఆ టాబ్లెట్కి ఒకే రిజల్ట్ రావాలి. అలా కనుక వస్తే మీరు డెవలప్ చేసిన మెథడ్ని ప్రిసైజ్ మెథడ్ అంటాం. సో ఈ ప్రెసిషన్ అనేది మనకి ఏంటి అంటే 3 డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది: రిపీటబిలిటీ, ఇంటర్మీడియట్ ప్రెసిషన్ అండ్ రీప్రొడ్యూసిబిలిటీ. సో లెట్ us see what are these. సో రిపీటబిలిటీలో ఏం చేస్తున్నాం చూడండి, సేమ్ ల్యాబొరేటరీ, వన్ అనలిస్ట్, సేమ్ డే, సేమ్ ఎక్విప్మెంట్. సో ఒక డెవలప్ చేసిన మెథడ్ని మనము సేమ్ ల్యాబొరేటరీలో మళ్ళీ రిపీట్ చేయాలి, ఒకే అనలిస్ట్ చేయాలి, ప్రతిసారి సేమ్ డేలోనే చేయాలి, సేమ్ ఎక్విప్మెంట్తోనే చేస్తాం. సో డెవలప్ చేసిన మెథడ్ని కనుక సేమ్ ల్యాబొరేటరీ, సేమ్ అనలిస్ట్, సేమ్ డే, సేమ్ ఎక్విప్మెంట్తో చేసి రిజల్ట్స్ అన్నీ మనకు సేమ్గా వస్తే అటువంటి మెథడ్ రిపీటబిలిటీ పాస్ అయినట్టు. సో సేమ్ ఆపరేటింగ్ కండిషన్స్లో చేసినప్పుడు ప్రెసిషన్ ఉంది అంటే రిపీటబిలిటీ ఈజ్ పాస్డ్. దెన్ ఈ రిపీటబిలిటీకి మనం ఏమని చెప్తున్నాం చూడండి, మినిమం 9 డిఫరెంట్ శాంపుల్స్ని చేయాలి. సో ఆ డ్రగ్కి సంబంధించి 9 డిఫరెంట్ శాంపుల్స్కి మనం అనలైజ్ చేయాలన్నమాట. అంటే ఒక్కొక్క కాన్సన్ట్రేషన్ దగ్గర 3 టైమ్స్. సో 3 కాన్సన్ట్రేషన్స్ 3 టైమ్స్. సో ఏ మినిమమ్ ఆఫ్ 6 డిటర్మినేషన్స్ అట్ 100% ఆఫ్ ద టెస్ట్ కాన్సన్ట్రేషన్ షుడ్ ఆల్సో బి డన్. సో మనం 500 mg అని అనుకున్నాం కదా, సో దాన్ని ఆ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర మనము అట్లీస్ట్ 6 డిఫరెంట్ శాంపుల్స్ తీసుకొని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది రిపీటబిలిటీని. దెన్ ఇంటర్మీడియట్ ప్రెసిషన్. సో ఇంటర్మీడియట్ ప్రెసిషన్ ఏంటి? విత్ ఇన్ ల్యాబొరేటరీస్, సేమ్ ల్యాబొరేటరీలోనే. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, ఒకే ల్యాబొరేటరీలో చేస్తున్నాం బట్ డిఫరెంట్ డేస్లో చేస్తున్నాం. అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి చేసినప్పుడు సేమ్ శాంపుల్ ఎలా ఇస్తుంది రిజల్ట్, దాన్ని ఇంటర్మీడియట్ ప్రెసిషన్ అంటాం. అలానే మల్టిపుల్ అనలిస్ట్. సో ఇవాళ నేను చేశాను, రేపు ఇంకొకరు, ఎల్లుండి ఇంకొకరు చేసినా కూడా రిజల్ట్ సేమ్గా రావాలి. అలానే డిఫరెంట్ ఎక్విప్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మనకు. సుటిక్స్లో ఒక యువి ఉంది, అనాలిసిస్లో ఒక యువి ఉంది. సో సుటిక్స్ యువిలో చేసిన, అనాలిసిస్ డిపార్ట్మెంట్ యువిలో చేసినా కూడా రిజల్ట్ ఒకటేగా వస్తే దాన్ని ఇంటర్మీడియట్ ప్రెసిషన్ అంటాం. సో ఇక్కడ ఏంటి అంటే సేమ్ ల్యాబొరేటరీలోనే మల్టిపుల్ డేస్, మల్టిపుల్ అనలిస్ట్ అండ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్లో చేస్తే ఇంటర్మీడియట్ ప్రెసిషన్ పాస్ అవుతుంది అన్నమాట. దెన్ దీన్నే మనము రీప్రొడ్యూసిబిలిటీ అని కూడా అంటాము కొన్ని కేసెస్లో. బట్ ఇంకొన్ని లార్జర్ డెఫినిషన్స్లో ఏంటి అంటే ఇట్ కెన్ ఆల్సో బి డన్ బిట్వీన్
డిఫరెంట్ ల్యాబొరేటరీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ ఒక ల్యాబొరేటరీ అనుకుందాం. ఇప్పుడు వేరే కాలేజ్‌లో చేస్తాం. లేదా వేరే ల్యాబ్‌లో చేసినప్పుడు కూడా రిజల్ట్ సేమ్‌గానే వచ్చిందంటే దట్ విల్ బి కాల్డ్ యాస్ రీప్రొడ్యూసిబిలిటీ. సో 3 ఉన్నాయి. రిపీటబిలిటీ, ఇంటర్మీడియేట్ ప్రిసిషన్, రీప్రొడ్యూసిబిలిటీ. రిపీటబిలిటీ అంటే ఏంటి? సేమ్ ల్యాబొరేటరీ, సేమ్ అనలిస్ట్, సేమ్ డే, సేమ్ ఎక్విప్‌మెంట్‌లో మల్టిపుల్ శాంపిల్స్ తీసుకున్నప్పుడు రిజల్ట్ ఒకటేలాగా వస్తే దాన్ని రిపీటబిలిటీ అంటాం. ఇంటర్మీడియేట్ ప్రిసిషన్ అంటే సేమ్ ల్యాబ్‌లో డిఫరెంట్ డేస్, డిఫరెంట్ అనలిస్ట్, డిఫరెంట్ ఎక్విప్‌మెంట్‌తో గనక చేస్తే ఇంటర్మీడియేట్ ప్రిసిషన్. రిప్రొడ్యూసిబిలిటీ అంటే డిఫరెంట్ ల్యాబొరేటరీస్ అంటే ఒక ల్యాబ్ మన కాలేజ్, ఇంకో వేరే కాలేజో లేకపోతే ఇంకో ల్యాబ్‌లో చేస్తే అప్పుడు కూడా సేమ్ రిజల్ట్ వచ్చిందంటే దట్ విల్ బి కాల్డ్ యాస్ రిప్రొడ్యూసిబిలిటీ. సో ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటంటే వాలిడేషన్ సంబంధించి అక్యురసీ అండ్ ప్రిసిషన్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 2. సో ఈ రెండిట్లో చూడండి మనకు ఎలా చెప్పొచ్చు, మనం మెథడ్స్‌ని 4 డిఫరెంట్ టైప్స్‌గా డివైడ్ చేయొచ్చు. అక్యురేట్ అండ్ ప్రిసైజా, లేదా అక్యురేట్ బట్ ఇంప్రిసైజా, ఇనాక్యురేట్ బట్ ప్రిసైజా, ఇనాక్యురేట్ అండ్ ఇంప్రిసైజా. సో ఇక్కడ మనకు ఒక టార్గెట్ సర్కిల్ ఉంది. టార్గెట్ సర్కిల్. సో రెడ్ అనేది హైయెస్ట్ పాయింట్స్ ఉంటుంది. సో యెల్లో కలర్, గ్రీన్, బ్లూ, రోజ్ ఇవంతా ఏంటంటే తక్కువ పాయింట్స్ ఉంటుంది. జనరల్‌గా ఏంటి అంటే యూ అస్యూమ్ దట్ ఒక పర్టిక్యులర్ కాంపిటీషన్ లాగా జరుగుతుంది అనుకుంటాం. యారోస్ వేయాలన్నమాట. సో యారోస్‌ని మనము ఆ టార్గెట్‌కి వెయ్యాలి. సో 6 యారోస్ ఇచ్చారు మనకు. సో 6 యారోస్ ఇచ్చినప్పుడు మనం 6 యారోస్‌ని ఆ టార్గెట్ బోర్డ్‌కి మనము ఎయిమ్ చేసి వేస్తా ఉన్నాం. సో ఎయిమ్ చేసి వేస్తున్నప్పుడు మన టార్గెట్ అంతా ఎక్కువ పాయింట్స్ సంపాదించాలని ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ది టార్గెట్ ఆర్ ట్రూ వాల్యూ అని అనుకుందాం. మిగతావన్నీ కూడా ట్రూ అంటే దే ఆర్ నాట్ దట్ మచ్ అంతే కదా! మనకు మాక్సిమం పాయింట్స్ రావాలనే చూస్తాం. సో మన టార్గెట్ అంతా రెడ్ కలర్ సర్కిల్ అని అనుకుందాం. రెడ్ కలర్ సర్కిల్. సో ఇప్పుడు 6 యారోస్ ఇచ్చారన్నమాట. సో 6 యారోస్ ఇచ్చినప్పుడు 4 డిఫరెంట్ పర్సన్స్ వేశారు. సో 4 డిఫరెంట్ పర్సన్ వేసినప్పుడు ఫస్ట్ పర్సన్ ఇలా, సెకండ్ పర్సన్ ఇలా వేశాడు, థర్డ్ పర్సన్ ఇలా వేశారు, ఫోర్త్ పర్సన్ ఇలా వేశారు అనుకుందాం. సో ఒక్కొక్కరిది అనలైజ్ చేద్దాం. సో ఫోర్త్ పర్సన్ ఏం చేశాడు చూడండి. సో 6 యారోస్ ఏం చేశాడు? ఆ 6 యారోస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్‌లో ఉంది. ఒకటి రెడ్ కలర్ సర్కిల్‌లో, ఒకటి పింక్ కలర్, ఒకటి బ్లూ కలర్, ఒకటి యెల్లో కలర్, ఒకటి గ్రీన్ కలర్. మోర్ ఓవర్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంది. ఒక టాప్, బాటమ్, రైట్ సైడ్ అట్లా ఉంది కదా! సో ఇట్లా గనక మనకు రిజల్ట్ వచ్చింది అంటే, అంటే మనం ఆ 6 శాంపుల్స్‌ని అనలైజ్ చేసినప్పుడు మనకు రిజల్ట్ గనక ఇట్లా వచ్చింది అంటే దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాస్ ఇనాక్యురేట్ అండ్ ప్రిసైజ్. సో ఇనాక్యురేట్ అండ్ ఇంప్రిసైజ్ అంటే ఏంటి అంటే మనం వేసే యారోస్ కంప్లీట్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఏంది సార్ యారోస్ అంటున్నారు అనలిటికల్ మెథడ్ అని. సో వీఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ ది అనలిటికల్ మెథడ్ క్యారెక్టరిస్టిక్స్ బేస్డ్ ఆన్ దిస్. సో మనకు వచ్చిన రిజల్ట్స్ అనేది ఆ యారో ఎక్కడ పడింది అనేది మనం కోరిలేట్ చేస్తున్నాం. రిజల్ట్ యారో ఎక్కడ పడింది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చేసిన రిజల్ట్ ఇంత డిఫరెంట్‌గా వచ్చిందంటే దట్ విల్ బి కాల్డ్ యాస్ ఇనాక్యురేట్. సో ఇక్కడ థర్డ్ పర్సన్ ఏం చేశాడు చూడండి. ఇనాక్యురేట్ బట్ ప్రిసైజ్. ఇనాక్యురేట్ అంటే ఏంటి? ట్రూ వాల్యూకి దూరంగా ఉన్నాయి ఈ యారోస్ అన్నీ కూడా. అంతేనా? ట్రూ వాల్యూ అంటే ఏంటి? రెడ్ సర్కిల్ అన్నాం. సో రెడ్ సర్కిల్‌లో వేయకుండా అతను ఔటర్ సర్కిల్‌లో వేశాడు. బట్ ప్రిసైజ్ అని ఎందుకు అంటున్నాం చూడండి. వేసిన యారోస్ అన్నీ కూడా దాదాపు ఒకే చోట ఉందా? అదే ఇక్కడ చూడండి. ఈ పర్టిక్యులర్ ఫోర్త్ పర్సన్ వేసినప్పుడు యారోస్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ట్రూ వాల్యూకి దూరంగా ఉన్నాయి. సో అందుకని మనం ఇనాక్యురేట్, ఇంప్రిసైజ్ అంటున్నాం. వేరేస్ థర్డ్ పర్సన్ ట్రూ వాల్యూకి దూరంగా వేసినా కూడా వేసినవన్నీ క్లోజ్‌గా వేశాడు. దెన్ సెకండ్ పర్సన్ ఏం చేశాడు చూడండి. అక్యురేట్ బట్ ఇంప్రిసైజ్. సో అక్యురేట్ అంటే దాదాపు ట్రూ వాల్యూకి దగ్గరగా వేశాడు. బట్ ఒకటి రైట్ సైడ్ ఉంది, ఒకటి బాటమ్ ఉంది, ఒకటి టాప్ ఉంది, ఒకటి లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. సో ఇట్లాంటి సినారియోని మనం అక్యురేట్ బట్ ఇంప్రిసైజ్ అంటాం. ఫస్ట్ పర్సన్ చూస్తున్నాం. సో ఫస్ట్ పర్సన్ చూడండి. వేసిన 6 యారోస్ ట్రూ వాల్యూ రెడ్ సర్కిల్‌లోనే వేశాడు. ఆ వేసినవన్నీ కూడా దాదాపు ఒకే పాయింట్ దగ్గర పాయింట్ అవుతున్నాయి కాబట్టి ఇట్ విల్ బి కాల్డ్ యాస్ అక్యురేట్ అండ్ ప్రిసైజ్. సో ఏ అనలిటికల్ మెథడ్ అయినా కూడా ఇట్ షుడ్ సాటిస్ఫై బోత్ అక్యురసీ అండ్ ప్రిసిషన్. సో ఇంకా మిగిలిన 3 కేసెస్ గనక వచ్చింది అంటే దోస్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో మనకొచ్చే అక్యురసీ వాల్యూస్ అలానే ప్రిసిషన్ వాల్యూస్ 2 కూడా క్లోజ్‌గా ఉండాలి. ఆ వాల్యూస్ గనక సాటిస్ఫై అవ్వలేదు అంటే మీరు డెవలప్ చేసిన మెథడ్ కరెక్ట్ కాదు. మళ్ళీ కొత్తగా డెవలప్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇట్లా మనకు అక్యురసీ అండ్ ప్రిసిషన్ అనేది ఒక మెథడ్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. మనం డెవలప్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 500 ఎంజీ ఆఫ్ పారాసెటమాల్ చేసాము.
ఆ 500 mg ఆఫ్ పారాసెటమాల్కి అక్యురసీ అంటే ఏంటి, మనం ఆ టెస్ట్ శాంపిల్కి అనలైజ్ చేసినప్పుడు రిజల్ట్ కూడా 500 mg వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అక్యురసీ. దెన్ అలాంటి ట్యాబ్లెట్కే ఆ ట్యాబ్లెట్ నుంచి 6 times చేసాం, ప్రతి శాంపిల్కి ఆ 6 samples కి 500 వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిసిషన్. సో అట్లా ఒక మెథడ్కి బోత్ అక్యూరసీ అండ్ ప్రిసిషన్ ఉంటేనే అది యాక్సెప్ట్ అవుతుంది. Then coming to this validation parameter called as detection limit. So detection limit of an individual procedure is the lowest amount of analyte sample which can be detected. సో డిటెక్షన్ లిమిట్ అంటే మనం డెవలప్ చేసే మెథడ్లో ఎంత లోయెస్ట్ ఆఫ్ శాంపుల్ డిటెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 మైక్రోగ్రామ్ పర్ ఎంఎల్ అని ఇచ్చాను అనుకోండి. సో ఆ మెథడ్లో మనము 5 మైక్రోగ్రామ్ పర్ ఎంఎల్ కంటే తక్కువ క్వాంటిటీ ఉంటే మనం మెజర్ చేయలేం, అదే ఎక్కువగా ఉంటేనే మనం మెజర్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 మైక్రోగ్రామ్ పర్ ఎంఎల్ పారాసెటమాల్ని డిటెక్ట్ చేయొచ్చు నా పర్టికులర్ మెథడ్తో అనిస్తే, యూ హ్యావ్ టు మేక్ ఎ డైల్యూషన్ సచ్ దట్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 మైక్రోగ్రామ్ పర్ ఎంఎల్. అంతేగాని దానికంటే తక్కువ వేస్తే మీరు ఆ మెథడ్ని యూస్ చేసినా కూడా ఇట్ విల్ నాట్ గివ్ ద పారాసెటమాల్ రీడింగ్. సో దీన్ని మనము డిటెక్షన్ లిమిట్ అంటాం, డిటెక్షన్ లిమిట్. దెన్ అలానే ఈ డిటెక్షన్ లిమిట్ని మనం డిఫరెంట్ వేస్ ద్వారా డిటర్మైన్ చేయొచ్చు. సో ఇవంతా ఏంటి అంటే మళ్ళీ మీకు పీజీలో ఇంకా డీటెయిల్గా చదువుతారు, ఇక్కడ మీకు అవసరం లేదు. ఫర్ టైం బీయింగ్ మెథడ్స్ చూసుకోండి. స్టాండర్డ్ డీవియేషన్ మెథడ్ అని ఒకటి, సిగ్నల్ టు నాయిస్ రేషియో మెథడ్ అని ఒకటి, దెన్ విజువల్ ఎవాల్యుయేషన్, ఇట్లా 3 డిఫరెంట్ మెథడ్స్ ద్వారా మనం డిటెక్షన్ లిమిట్ని మనం అనలైజ్ చేయొచ్చు. దెన్ క్వాంటిటేషన్ లిమిట్. సో డిటెక్షన్ అంటే ఏంటి, క్వాంటిటేషన్ అంటే ఏంటి. డిటెక్షన్ ఈజ్ వెదర్ ప్రజెంట్ ఆర్ అబ్సెంట్. సో ఉందా లేదా అనేది డిటెక్షన్. క్వాంటిటేషన్ అంటే ఒకవేళ ఉంది, డిటెక్ట్ అయింది, ఎంత ఉంది అనేది క్వాంటిటేషన్ లిమిట్. సో ద క్వాంటిటేషన్ లిమిట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ప్రొసీజర్ ఇస్ ద లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ అనలైట్ ఇన్ ఏ శాంపుల్ విచ్ కెన్ బి క్వాంటిటేటివ్లీ డిటర్మైన్డ్. సో ఉంది అనేది వేరు, ఉంటే ఎంత ఉంది అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఆస్పెక్ట్. సో ఎంత ఉంది అనేది డిటెక్షన్ లిమిట్, సారీ ఉందా లేదా అనేది డిటెక్షన్ లిమిట్, ఒకవేళ ఉంటే ఎంత ఉంది అనేది క్వాంటిటేషన్ లిమిట్. సో అట్లా మన మెథడ్కి డిటెక్షన్ లిమిట్ని ప్రపోజ్ చేయాలి, అలానే క్వాంటిటేషన్ లిమిట్ని ప్రపోజ్ చేయాలి. సో ఇది కూడా సేమ్ స్టాండర్డ్ డీవియేషన్ మెథడ్, సిగ్నల్ టు నాయిస్ రేషియో మెథడ్, విజువల్ ఎవాల్యుయేషన్ మెథడ్, ఇట్లా 3 డిఫరెంట్ మెథడ్స్తో మనం ఈ పర్టికులర్ పారామీటర్ని అసెస్ చేయొచ్చు. దెన్ లీనియారిటీ. సో ఇది మనం చాలాసార్లు చెప్తూ వస్తున్నాం, హెచ్పిఎల్సిలో డిటెక్టార్స్లో మనకు రెస్పాన్స్ అంతా లీనియర్గా రావాలి అని. సో ఏంటి లీనియర్గా రావడం అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఎబిలిటీ టు అబ్టైన్ ద టెస్ట్ రిజల్ట్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ గ్రాఫ్లో, ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నాము, ఇక్కడ యూవి అబ్జార్బెన్స్ చూస్తున్నాం అనుకోండి. సో కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ ఏమవ్వాలి, అబ్జార్బెన్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇట్లా లీనియర్గా ఇంక్రీజ్ అయ్యి మనకు ఒక స్ట్రెయిట్ లైన్ వచ్చింది అనుకోండి, దట్ మెథడ్ విల్ బి కాల్డ్ యాజ్ లీనియర్ మెథడ్. సో లీనియర్ మెథడా కాదా అనేది మనం ఇట్లా ఈ గ్రాఫ్ వేసినప్పుడు మనకు ఈ వాల్యూ వస్తుంది, R² వాల్యూ అని. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కొరిలేషన్ కోఎఫిషియంట్. మీరు స్టాటిస్టిక్స్లో చదువుతారు నెక్స్ట్ సెమ్లో. సో ఆ కొరిలేషన్ కోఎఫిషియంట్ వాల్యూ కనుక 0.999 కంటే ఎక్కువ వచ్చింది అంటే దట్ మెథడ్ విల్ బి కాల్డ్ యాజ్ లీనియర్ మెథడ్. ఒకవేళ మనకు వచ్చిన రిజల్ట్స్ని ఇట్లా ప్లాట్ చేసినప్పుడు మనకు స్ట్రైట్ లైన్ కాకుండా ఇలా వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ విల్ బి నాట్ ఏ లీనియర్ మెథడ్. అట్లాంటి వాటికి R² విల్ బి లెస్ దాన్ 0.999. సో అట్లాంటివి నాన్ లీనియర్ మెథడ్స్ అంటాం. సో లీనియారిటీ అనేది మనము ఎప్పుడు వచ్చింది అని చెప్తామంటే, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.999. సో లీనియారిటీ ఇస్ నథింగ్ బట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాన్సన్ట్రేషన్ అండ్ రెస్పాన్స్. సో యూవి అయితే అబ్జార్బెన్స్, అదే హెచ్పిఎల్సి అయితే ఇంటెన్సిటీ. సో ఇట్లా ఒక్కొక్క మెథడ్లో ఒక్కొక్క రెస్పాన్స్ తీసుకుంటాం. సో కాన్సన్ట్రేషన్, రెస్పాన్స్ కనుక రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే మనకు లీనియర్గా రావాలి రిజల్ట్స్. సో మీ మెథడ్ లీనియర్గా ఉందా లేదా అనేది కూడా మనం ప్రూవ్ చేయాలన్నమాట. దెన్ అలానే రేంజ్. సో రేంజ్ ఆఫ్ అన్ అనలిటికల్ ప్రొసీజర్ ఇస్ ద ఇంటర్వల్ బిట్వీన్ ద అప్పర్ అండ్ లోయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అనలైట్ ఇన్ ద శాంపుల్. సో మనం ఒక పర్టికులర్ మెథడ్ డెవలప్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రేంజ్ ఆఫ్ దిస్ మెథడ్ అంటే ఏం చెప్పొచ్చు, 2 to 10. సో 2 to 10 మైక్రోగ్రామ్ పర్ ఎంఎల్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ దిస్ మెథడ్. అంటే 2 మైక్రోగ్రామ్ నుంచి 10 మైక్రోగ్రామ్ పర్ ఎంఎల్ వరకు మనం డిటర్మైన్ చేయగలుగుతున్నాం కాబట్టి దట్ ఈస్ ద రేంజ్ 2 to 10. సో రేంజ్ ఆఫ్ దిస్ మెథడ్ అంటే ఏమంటారు, 2 to 10
మైక్రోగ్రామ్ పర్ ఎంఎల్. సో రేంజ్ అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ ద లీస్ట్ అండ్ హైయెస్ట్ levels of the concentration that are present in the linearity graph, lower concentration and upper concentration of analyte. సో మనం జనరల్గా ఎట్లా తీసుకోవాలంటే రేంజెస్ అనేది ఒక పర్టికులర్ మెథడ్ సంబంధించి అస్సే చేస్తుంటే 80 to 120% ఆఫ్ టెస్ట్ కాన్సన్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మన టెస్ట్ కాన్సన్ట్రేషన్ 10 మైక్రోగ్రామ్ పర్ ఎంఎల్ అనుకోండి. సో మనం ప్రపోజ్ చేయాల్సిన లీనియారిటీ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండాలి? 10 మైక్రోగ్రామ్కి 80% అంటే 8 మైక్రోగ్రాము, అదే 120% అంటే 12 మైక్రోగ్రామ్. సో మనం 8 to 12ని ప్రపోజ్ చేయాలన్నమాట. జనరల్గా మన టార్గెట్ కాన్సన్ట్రేషన్ 10 అయితే, లేదు కంటెంట్ యూనిఫార్మిటీ అట్లాంటివి చేస్తున్నాం అనుకోండి 70% to 130%, లేదు డిజల్యూషన్ చేస్తుంటే ±20%. సో ఇట్లా మనం రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. దేనికి లీనియారిటీ తీయాలి అంటే ఈ రేంజెస్లో తీయాలి. సో ఇక్కడ టెస్ట్ కాన్సన్ట్రేషన్ అనేది టార్గెట్గా మనం సెట్ చేసుకుంటాం ఎంత అనేది. సో దాని ప్రకారం మనం ఈ రేంజెస్ అన్ని కూడా డిసైడ్ చేసి ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. Then the last parameter is the robustness of an analytical procedure is a measure of its capacity to remain unaffected by small but deliberate variations in the method parameters and provides an indication of its reliability during the normal usage. సో జనరల్గా ఏంటి అంటే మనము రోబస్ట్నెస్ టెస్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనలిటికల్ ప్రొసీజర్ ఇచ్చాను అనుకోండి, ల్యాబ్లోనే ఇచ్చి ఉంటాను నేను. సో మీరు ల్యాబ్లో చేసేటప్పుడు ఏం చేస్తారు? డిఫరెంట్ బ్యాచెస్గా 4 డిఫరెంట్ బ్యాచెస్గా చేస్తారు. సో 4 డిఫరెంట్ బ్యాచెస్గా చేసినప్పుడు అందరూ ఒకేలాగా చేయరు కదా. సో ఒక్కొక్కరు డైల్యూషన్ ఒక విధంగా యాడ్ చేస్తారు, ఇంకో విధంగా యాడ్ చేస్తారు, లేదు పీహెచ్ ఏదైనా బఫర్ చేయమంటే ఒక విధంగా యాడ్ చేస్తారు, ఇంకో విధంగా యాడ్ చేస్తారు. సో అందరూ కామన్గా ఒకే విధంగా అక్యురేట్గా చేయరు. అందుకనే మనం ఏం చేస్తున్నాము, ఒక అనలిస్ట్కి ఇంకో అనలిస్ట్కి ఎంత డిఫరెన్స్ ఉంది అని చూడాలి అంటున్నాం, ఇందాకే చెప్పాం ప్రెసిషన్లో. సో అలానే ఈ రోబస్ట్నెస్లో కూడా ఏంటి అంటే మనమే కావాలని చిన్న చిన్న చేంజెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పిఎల్సి అనుకోండి, మొబైల్ ఫేస్ ఫ్లో రేటు, పిహెచ్ చేంజ్ చేస్తాం, మొబైల్ ఫేస్ కంపోజిషన్ చేంజ్ చేస్తాము, లేకపోతే టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ కండిషన్స్ చేంజ్ చేస్తాము, స్టెబిలిటీ చేంజ్ చేస్తాము, లేదు డిఫరెంట్ కాలమ్స్ యూస్ చేస్తాము. సో ఇట్లా మార్చినప్పుడు ఆ మెథడ్ మార్చినా కూడా ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ చేసినా కూడా రిజల్ట్స్ అనేది ఎక్కువ వేరీ కాకూడదు. సో ఎక్కువ వేరీ అయింది అంటే ఆ మెథడ్ రోబస్ట్ మెథడ్ కాదు అని. అలా కాకుండా మనం చిన్న చిన్న వేరియేషన్స్ ఇచ్చినా కూడా రిజల్ట్స్ దాదాపు మనకు లిమిట్లోనే వస్తే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ రోబస్ట్ మెథడ్. సో రోబస్ట్నెస్లో ఏంటి అంటే మనమే కావాలని ప్రపోజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మెథడ్ డెవలప్ చేశాను అనుకోండి, నేను మెథడ్ డెవలప్ చేసిన తర్వాత నేను ఒక మెథడ్ కండిషన్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పిఎల్సి అనుకోండి, ఇంత మొబైల్ ఫేస్ వాడండి, వాటర్ ఇస్టు మిథనాల్ 60:40 వాడండి, ఫ్లో రేట్ 1 ml/min వాడండి అని ఇచ్చుంటాను. సో అట్లా ఇచ్చినప్పుడు నేను మెథడ్ వాలిడేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి? 60:40 అన్నాను కదా, ఒకవేళ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వేయలేకపోయాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 58:40 ఎంత 40:60 అన్నాం కదా, 58:42 లేదు 48:52 ఇట్లా చిన్న చిన్న చేంజెస్ చేసి నేనే మొబైల్ ఫేస్ని ఇస్తాను మళ్ళీ. సో మనం 40:60 వేసిన, 42:58 వేసినా కూడా మనకి చేంజెస్ రాలేదు అని ప్రూవ్ చేయాలి. ఎందుకని? మనం చెప్పినట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మెజర్ చేసి వేస్తూ ఉంటారు. మొబైల్ ఫేస్ ప్రిపరేషన్ కావచ్చు, లేకపోతే పీహెచ్ ఆఫ్ ద మొబైల్ ఫేస్ 3 అన్నాను అనుకోండి, మీరు ఎగ్జాక్ట్గా 3 కాకుండా 2.9 లేదా 3.1 అడ్జస్ట్ చేస్తారు. సో అట్లా 2.9 3.1 అడ్జస్ట్ చేసినా కూడా రిజల్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం ప్రూవ్ చేయాలి. సో అట్లా ఉంటేనే రోబస్ట్నెస్ అంటాం. సో ఈ రోబస్ట్నెస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లం, బట్ వస్తే యాడెడ్ అడ్వాంటేజ్, రాకపోయినా కూడా ప్రాబ్లం లేదు. మిగిలిన పారామీటర్స్ అన్నీ కూడా మనం అనలైజ్ చేయాలి. సో దెన్ లాస్ట్ది సిస్టమ్ సూటబిలిటీ టెస్టింగ్. సో సిస్టమ్ అంటే ఇక్కడ ఏంటి అంటే మనం ఏదైతే అనలిటికల్ ఎక్విప్మెంట్ వాడుతున్నామో, యువి వాడితే యువి, లేదు హెచ్పిఎల్సి వాడితే హెచ్పిఎల్సి. సో ఇట్లాంటివన్నీ కూడా ఏంటి అంటే దీస్ ఆర్ ద సిస్టమ్స్. సో ఈ సిస్టమ్స్ అసలు ఫస్ట్ మన మెథడ్కి సూట్ అవుతాయా లేదా అనేది చేసేదాన్ని సిస్టమ్ సూటబిలిటీ అంటున్నాం. మీరు మెథడ్ అంతా కరెక్ట్గానే చేశారు, బట్ మీరు డెవలప్ చేసిన మెథడ్ ఆ అనలిటికల్ ఎక్విప్మెంట్కి సూట్ కాలేదనుకోండి, దెన్ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ డూయింగ్ కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే అనలిటికల్ మెథడ్ డెవలప్ చేస్తున్నామో ఆ డెవలప్ చేసిన అనలిటికల్ ఎక్విప్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, సరిపోతుందా లేదా అనేది మనం చూస్తాం.
సో దట్ ఈస్ వాట్ వీ డూ ఇన్ సిస్టమ్ సూటబిలిటీ టెస్టింగ్. మీరు డెవలప్ చేసిన మెథడ్కి ఆ పర్టికులర్ యూవి సిస్టమో లేదు ఐఆర్ సిస్టమో లేదు హెచ్పిఎల్సి సిస్టమో సూట్ అవుతుందా లేదా అనేది సిస్టమ్ సూటబిలిటీ టెస్టింగ్. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ పారామీటర్స్ ఫర్ మెథడ్ వ్యాలిడేషన్. సో ఇక్కడ 4 డిఫరెంట్ మెథడ్స్కి చేయాలని చెప్పాం కదా ఫస్ట్ స్లైడ్లో. సో వ్యాలిడేషన్ ఎప్పుడెప్పుడు ఏ మెథడ్స్కి చేయాలనేది ఇక్కడ చెప్పాం కదా. 4 different methods: identification methods, quantitative test for impurities, limit టెస్ట్లకి, దెన్ quantitative test for active pharmaceutical ingredients. సో ఇక్కడ లాస్ట్లో సమ్మరీ లాగా ఒక టేబుల్ ఇచ్చున్నాం. సో ఏ ఏ టైప్ ఆఫ్ కేటగిరీకి ఏవే పారామీటర్స్ చేయాలి చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిఫికేషన్ మెథడ్ డెవలప్ చేశారనుకోండి, దానికి ఏ పారామీటర్ వ్యాలిడేట్ చేయాలి? ఓన్లీ స్పెసిఫిసిటీ ఒక్కటి వ్యాలిడేట్ చేస్తే చాలు. సో ప్లస్ అంటే అది చేయాలి అని, మైనస్ అంటే చేయనవసరం లేదు అని. అదే అస్సే చేస్తున్నాం అనుకోండి, అస్సే చేస్తున్నాము. సో అస్సేకి ఏ మెథడ్ చేయాలి చూడండి, ఏ పారామీటర్స్ చూడాలి చూడండి. అక్యూరసీ ప్రిపేర్ చేయాలి, రిపీటబిలిటీ, ఇంటర్మీడియట్ ప్రెసిషన్, స్పెసిఫిసిటీ చూపించాలి, లీనియారిటీ చూపించాలి, రేంజ్ చూపించాలి. దెన్ ఇంప్యూరిటీస్కి చేంజ్ చేస్తున్నాం, క్వాంటిఫికేషన్. ఇక్కడ చూడండి అన్నీ చేయాలి: అక్యూరసీ, రిపీటబిలిటీ, ప్రెసిషన్, స్పెసిఫిసిటీ, ఎల్ఓడి, ఎల్ఓక్యూ, లీనియారిటీ, రేంజ్. అట్లా ఏ టైప్ ఆఫ్ అనలిటికల్ మెథడ్కి ఏవేవి చేస్తే చాలు. అన్నిటికీ అన్నీ చేయక్కర్లేదు, అన్నీ డెవలప్ చేసిన మెథడ్స్కి అన్ని పారామీటర్స్ చేయనవసరం లేదు. ఈ టేబుల్ ప్రకారము మనం డెవలప్ చేసిన మెథడ్కి ఏ పారామీటర్స్ డెవలప్ చేయాలనేది చూస్తాం. సో వన్స్ అది డెవలప్ చేసిన తర్వాత వ్యాలిడేట్ చేసి రిజల్ట్స్ కనుక యాక్సెప్టబుల్గా వస్తే దెన్ దట్ మెథడ్ విల్ బి కాల్డ్ యాజ్ ఎన్ validated method, and that validated method can be proposed for the global usage. సో మీరు దాన్ని అఫీషియల్గా పబ్లిష్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని దే కెన్ బి ఇంక్లూడెడ్ ఈవెన్ ఇన్ ద అఫీషియల్ pharmacopoeia ఆల్సో. సో దిస్ ఈస్ హౌ ది అనలిటికల్ మెథడ్ వ్యాలిడేషన్ ఈస్ డన్ ఫర్ వేరియస్ టైప్స్ ఆఫ్ అనలిటికల్ మెథడ్స్. సో మనం మెథడ్ డెవలప్ చేసినంత మాత్రాన ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ డెవలప్డ్ ఏ మెథడ్ సక్సెస్ఫుల్లీ. So the method will be developed successfully only when it is validated successfully for all the parameters with acceptable results. So this is about the validation of analytical methods.